ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, మరి ఒక్కసారి నీ పాదసని ఈ రీతిగా నాయన మీరు పలికిన సిలువలో పలికిన 7 మాటలు చివరి మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అపశక్తున్న మాటను ధ్యానిస్తుండగా నాయన మీ ఆత్మతో అభిషేకించండి. మాట్లాడేవాడు ఒక వ్యక్తి కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవ నీవే వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చివరి మాట పిల్లలు ఒక 10 నిమిషాలు మాత్రమే పిల్లలు తెలుసుకుంటారు. దేవుని వాక్యం ఆలోచించి యేసు ప్రభువు వారు పిల్లలు మరి సిలువలో పలికిన మాటలన్నీ అయిపోయాయి. చివరి మాటలోకి వచ్చాము. తండ్రి నీ చేతికి నా ఆత్మను అపశక్తున్నా. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు యేసు ప్రభువు వారు నిజంగానే చెప్పినట్టు ఇట్ ఈస్ ఫినిష్డ్. హి హాస్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్, నథింగ్ ఈజ్ లెఫ్ట్. ఆయన వచ్చిన పని ఏదైతే పని తనకు అప్పచెప్పబడ్డదో ఆ పనిని సంపూర్ణము చేసిన తర్వాత ఆయనకి ఇక్కడ ఏం పని లేదు. ఆయన ముందే చెప్పాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలంటాడు. అందుకే తండ్రితో మాట్లాడుతున్నాడు, ఆయన కమింగ్ దేర్ అన్నమాట. ఇట్లా చేసినప్పుడు తండ్రి చేతికి తన ఆత్మను అప్పచెప్తున్నాడుగా చూస్తాము. ఇది యొక్క కార్యం, ఈ మాట మాట్లాడే మొదలుపిల్లరా దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా 3 గంటల పాటు అంధకారముతో నింపబడినట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు మరి అక్కడ అంధకారముతో నింపబడినట్టుగా చూస్తాం. ఫుల్ ఇట్ వాస్ డార్క్. ఇన్ ద 6th hour to 9th hour ఇట్ వాస్ కంప్లీట్ డార్క్నెస్ అంటారు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇట్ వాస్ కంప్లీట్ డార్క్నెస్. ఎందుకంటే పిల్లరా ఆయన లోకానికి వెలుగు ఉన్నాడు. ఆయన మరణము సమీపించింది కాబట్టి ఆ వెలుగు వెళ్ళిపోయే సమయం వచ్చింది కాబట్టి ఇట్ వాస్ ఇన్ ద డార్క్. రెండోదిగా చూసినప్పుడల్లా దేవాలయము తెర పైనుంచి కిందికి చింపబడ్డట్టుగా చూస్తాం. దేవాలయము తెరను గురించి రాస్తాను అక్కడ వాక్యంలో చదివినప్పుడు. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఆ తెర ఎందుకు చింపబడ్డది, ఎందుకు అది చిరిగింది అని ఒకవేళ కానీ ఆలోచిస్తే కనుక సో దట్ వీ కెన్ హ్యావ్ ది యాక్సెస్ టు గాడ్. ఎందుకంటే దేవాలయం 3 విధాలుగా ఉండేది. ఒకటి మనుషులు కూర్చునేది, సాధారణ జనులు కూర్చునే, తర్వాత దైవజనులు యాచకులు ఉండేది, ఆ తర్వాత ఇలాగ ఒక కర్టన్ ఉండేది. దేవాలయంలో వెనకాల అతి పరిశుద్ధ స్థలం ఉండేది. అతి పరిశుద్ధ స్థలములోకి సంవత్సరానికి 1 మారు మాత్రమే ప్రధాన యాజకుడు అందులో ప్రవేశించి మొదట తన పాపముల నిమిత్తము, తర్వాత సమాజము పాపం నిమిత్తము గొర్రెపిల్ల రక్తముతో వెళ్ళేవాడు. యేసు రక్తము ఎప్పుడైతే చిందింపబడ్డదో వన్స్ ఫర్ ఎవర్, నిజంగా ఎబ్రిలో చక్కని వాక్యం తీశారు బ్రదర్, టైం లేదు ఆయన తీయడానికి. వన్స్ ఫర్ ఎవర్ blood has been shed. The blood of Jesus Christ. యేసు రక్తము, పరిశుద్ధమైన రక్తము చిందింపబడ్డది ఒకటేసారి. మరలా ఈ బలులకు there was a full stop for every sacrifice. Jesus is the last sacrifice so that we can have the forgiveness of the sin in his blood. ఆయన యొక్క రక్తములో పాప క్షమాపణ కలుగుటకు. అందుకే దేవాలయము తెర అంటే దేర్ ఇస్ నో మోర్. ఎందుకంటే సాధారణ స్థలము, పరిశుద్ధ స్థలం, అంత పరిశుద్ధమే. మీకు చాలాసార్లు అనిపిస్తుంది ఇక్కడ నుంచి వాక్యం చెప్పమంటాను. ఎందుకంటే వి ఆల్ ఆర్ గాడ్ సెయింట్స్. సంఘము నుంచి పౌలు రాసేటప్పుడు సంఘము గురించి అంటాడమ్మా, పాస్టర్ ఉన్నాడు, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు, గలితీలో ఉన్న పరిశుద్ధులకు. అంటే గలితీలో సంఘము యేసు రక్తంతో కడగబడ్డ ప్రతివాడు పరిశుద్ధుడు. హల్లెలూయా. వి ఆర్ హోలీ because we have been washed in the blood of Jesus Christ. ఏ రక్తం అయితే యేసయ్య శిలువలో చిందించాడో ఆ రక్తము ద్వారా పరిశుద్ధులం. మనం పరిశుద్ధులం. కానీ కొన్నిసార్లు మర్చిపోతుంటాము, అపవిత్రమైన చేస్తుంటాం, మర్చిపోతుంటాం మనం. ఎందుకంటే మనము చేయాలని చేయంగానే మనం మర్చిపోతాం, మన పరిశుద్ధులు మన సంగతి మర్చిపోతుంటాం. అందుకే సంఘానికి ఈరోజు ఈ శిలువ కార్యములో జ్ఞాపకం చేసుకోవాలంటే we are the holy people, holy nation and we do a royal priesthood. రాజులైన యాజక సమూహం. మనం నిజం కొన్నిసార్లు అనిపిస్తామా, ఆ మాట విన్నప్పుడు రోమాలు నిలబడుతుంది. మనల్ని ఎలా పెట్టాడు దేవుడు? రాజులైన యాజక సమూహం అంట. నువ్వు రాజువును యాజకుడివి. నీకు అర్థమైంది? పరిపాలించేవాడు నువ్వే, బోధించేవాడు నువ్వే. యు ఆర్ ది లా మేకర్ అండ్ యు ఆర్ ది ప్రీచర్. దట్ ఈస్ వాట్ గాడ్ మేడ్ us through his cross. ఒక మాట అడుగుతున్నా, ప్రశ్న అడుగుతాను, వెంటనే జవాబు. యేసు ప్రభు శిలువ కార్యములో ఫస్ట్ రక్షింపబడ్డవాడు దొంగ. రెండోవాడు
అంత సైలెంట్గా ఉంటారు. ఎప్పుడు మనం ఈరోజు ఒక సీక్రెట్ చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. వాళ్ళు ఎందుకంటే నాకు టైం లేదు, 5 నిమిషాలు ఆల్రెడీ అయిపోయింది, నాకు 10 నిమిషాలు టైం కాబట్టి ఐ టెల్ యూ దట్ సీక్రెట్. ఫస్ట్ ఎప్పుడు మనం ధ్యానిస్తుంటాం ఆ మొదటి దొంగ, పరదేశంలో పోయిన మొట్టమొదటి వాడు ఒక దొంగ, ఒక పనికి మాలాడు, పాపం చేసిన వాడు ఆ పరదేశంలో వెళ్ళాడు. రెండో వాడు ఎలా వెళ్ళాడో చూద్దాం, ఒకసారి చూద్దాం. మన వాక్యం ఏం చదివాం ఇప్పుడు? ఏం చదివామమ్మా? లూకాసు వార్త 23:46 చదువు, 47 చదువుకుందాం. ఒకసారి చూద్దాం. మీకు చూపింది. ఐ వాంట్ టు షో ది సెకండ్ పర్సన్. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి హల్లెలూయా. ఎవరు రక్షింపబడ్డారమ్మా? ఎందుకు? ఇప్పటిదాకా చదివించుకున్నాం కదా వాక్యం. రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో ఏమంటాడు? ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించడు. ఈ శతాధిపతి ఆయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన మెస్సయ, ఈయన చేసిన కార్యము శిలువ కార్యము గొప్పది. ఆయన ఏ పాపము లేనివాడు, ఆయన అందరి పాపముల నిమిత్తము ఆయన శిలువలో తను తాను అప్పచెప్పుకున్నాడు. ఈ బిలీవ్డ్ ఇన్ హిస్ హార్ట్. He believed in his heart that he is the true Messiah. నమ్మాడు కాబట్టి రక్షింపబడ్డాడంటే లేదండి. నమ్మితే నీతి వస్తుందండి. నీతి కలుగునట్లు మనుషుడు హృదయమందు విశ్వసించును. నువ్వు విశ్వసించినప్పుడు, when you have faith in Jesus Christ, you will only be justified, but you will not have the salvation. To have the salvation, you have to confess that Jesus is the Lord అంటాడు కదా. ఆ కన్ఫెస్ ఏదైతే నమ్మాడో దాన్ని బయటికి చెప్తున్నాడు. అంటాడు he is a true God, son of God. He is confessing. కొన్నిసార్లు నేర్చుకోవాలి. రక్షణ ఊరికినే రాదు. చాలాసార్లు ఈ రోజులు చాలామంది సంఘంలో చాలా నీతిమంతులు ఉంటారు కానీ రక్షణ లేకుండా ఉంటారు. నేను హెచ్చరిస్తున్నాను. ఐఎమ్ వార్నింగ్ దిస్ ఆన్ దిస్ గుడ్ ఫ్రైడే. నమ్మావంటే నమ్మావు. ఎస్, యూ హ్యావ్ ది జస్టిఫికేషన్ ఇన్ క్రైస్ట్ బికాస్ యూ బిలీవ్ దట్ క్రైస్ట్ హెస్ డైడ్ ఫర్ యూ. బట్ అన్లెస్ అండ్ అంటిల్ యూ కన్ఫెస్, యూ విల్ నాట్ బి సేవ్డ్. నువ్వు నోటితో దాన్ని ఒప్పుకోలేదనుకో, నువ్వు రక్షణలోకి రావు. యేసయ్య శిలువ కార్యం అంత చేసి ఆయన నమ్మడం వల్ల నీకు నీతి వస్తుంది. కానీ నీకు రక్షణ కావాలంటే నువ్వు ప్రభువుని ఒప్పుకోవాలి. యేసు ప్రభు ఒక మాట అంటాడు తెలుసమ్మా? ఏమంటాడు? మీరు మనుషుల ఎదుట నా నామము నిమిత్తము సిగ్గుపడితే నేను తండ్రి ఎదుటను దేవదూతల ఎదుటను మిమ్మల్ని ఒప్పుకోవడానికి నేను సిగ్గుపడతానంటాడు. యు ఆర్ నాట్ ఎట్ సేవ్ ఇఫ్ యు డోంట్ కన్ఫెస్ దట్ జీసస్ ఈజ్ యువర్ లార్డ్. యేసే నీ ప్రభు అని, యేసు నన్ను రక్షించాడని, నన్ను రక్షించిన దేవుడు గొప్పవాడని, నా కొరకు శిలువ కార్యం చేసినది ఇది నువ్వు ప్రకటించలేనప్పుడు యు ఆర్ నాట్ ఇన్ ది సాల్వేషన్. ఆ రక్షణలో నువ్వు లేనప్పుడు దేవుడు సిగ్గుపడతాడు నీ గురించి చెప్పడానికి. దేవుని సువార్త చెప్పొద్దంట. ఓకే, నో ప్రాబ్లం. సువార్త అంటే భయం, సత్యం అంటే భయం, అబద్ధానికి సత్యం అంటే భయం. వీ హ్యావ్ టు స్పీక్ ది ట్రూత్. ఎస్, లార్డ్ హస్ సేవ్డ్ మీ. హి హస్ డన్ దట్ క్రాస్. ఆ సిలువ కార్యము నా కొరకు చేశాడు. చెప్పుదాం. లెట్ us preach the gospel. Let us say that Lord has saved me. నన్ను రక్షించాడు ప్రభు చెప్పడానికి. యేసయ్యను నమ్ముకుంటే అన్నవరంటే ఒకటే మాట, యేసయ్యను నమ్ముకుంటే పోయేది పాపము, వచ్చేది జీవం. పోయి ఏమైతే యేసయ్యను నమ్ముకుంటే ఏమైంది? పాపం పోతుంది, జీవం వస్తుంది. ఈ రెండే కాన్సెప్ట్లు, ఇంకేం చెప్పలేదు. ఇది చెప్పడం మన పని. చివరిగా ఒక్క మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. అందుకే ఈ మాట, ఎందుకంటే యేసుప్రభు అన్న మాట మాట్లాడకపోతే దానికి అర్థం లేదు. ఎందుకంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాడు. గాడ్ సేస్ దట్ ఐఎమ్ కమిటింగ్ మై స్పిరిట్ ఇంటూ యువర్ హ్యాండ్స్. విశ్వాసి పిల్లలొచ్చు, విశ్వాసికి ఉండవలసింది ఏం తెలుసా అమ్మ? ఆత్మను భద్రపరచుకోవడం నేర్చుకోవాలి. ఒక మాట, 2 మాటలు చదివి ఇచ్చేస్తాను. మార్కు సువార్త 8వ అధ్యాయం 35, 36, 36 2 వచనాలు చదివి ముగిచ్చేసుకున్నాం. అది క్లోజ్ 38వ అధ్యాయం 35, 36 వచనం. తన ప్రాణము రక్షించు, చాలా ప్రాణభయం సువార్త చెప్పాలంటే, ప్రాణమును రక్షించగోరుకున్నవాడు దాని పోగొట్టుకొనును, నా నిమిత్తము
సువార్త నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొని వాడు దాన్ని రక్షించుకున్నాడు. సోల్ అంటాడు ఇంగ్లీష్లో. సోల్ 36 చదివామా? ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణములు అంటాడు. ఇంగ్లీష్లో సోల్ అంటాడు. ఇఫ్ యు లూజ్ యువర్ సోల్, ఏం ప్రయోజనం? టు వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ సోల్, should be ready to die for Christ, because Christ died for you. ఎక్కువ చేస్తే ప్రాణం తీస్తాడు, అంతే కదా. అమ్మ చాలాసార్లు కొన్ని సువార్త చెప్పడం, ఏసే నిన్ను ద్వేషిస్తున్నా అని చెప్పడం బట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నచ్చకపోయినా పర్వాలేదు చెప్తాను, ఖచ్చితంగా గట్టిగా చెప్తాను. మై గాడ్ లవ్స్ యూ ఈవెన్ దో యూ హేట్ మీ. మై గాడ్ లవ్స్ యూ. He loved so much that he sacrificed himself on that cross. తన ఆత్మను తండ్రి యొద్ద. ఈరోజు ఆత్మ భద్రపరచుకుని రారు విశ్వాసి. ఇఫ్ యూ డోంట్ నో టు సేవ్ యువర్ సోల్, ఇఫ్ యూ కెనాట్ యాక్సెప్ట్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్, యూ విల్ లూజ్ యువర్ సోల్. మేము ఈరోజు యేసు ప్రభుని ఒప్పుకునేవారిగా, ఆత్మను రక్షించుకుని తండ్రి చేతిలో భద్రపరచుకునేవారిగా ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయం మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.